నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వంగవీటి మోహన రంగ ఈ పేరంటేనే బెజవాడలో ఒక రాజకీయ సంచలనం. ఆ సంచలనానికి వారసుడైనటువంటి ఈ వంగవీటి రాధా ఎవరైతే ఉన్నారో ఈయన పరిస్థితి ఎలా ఉంటుందంటే, అన్నీ ఉన్న అల్లుడు నేట్లో శని అనేటువంటి ఒక సామెత ఉంటుంది కదా, అలా ఉంటుంది పాపము. ఈయన మొదట్లో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినప్పటికీ తరువాత ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్పి ప్రజారాజ్యం పార్టీలో చేరడము, ప్రజారాజ్యం పార్టీలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడము, తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం అవడంతో ఆయన వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడము, వైఎస్ఆర్సీపీలో తగిన గౌరవం లేదని చెప్పి ఆయన బయటకు వచ్చేసి తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరడము. సో ఈ విధంగా పార్టీలు మారుతూ ఉండడం వలన ఈయనకు స్టెబిలిటీ లేదనేటువంటి ఉద్దేశంతో ఏ పార్టీలోనూ ఈయనకు తగినటువంటి గుర్తింపు రాలేదు. కానీ తెలుగుదేశం పార్టీ ఈయన్ని హక్కున చేర్చుకొని సీటు ఇవ్వనప్పటికీ కూడా ఈయన దాదాపుగా కాపు కమ్యూనిటీ ఏ నియోజకవర్గాల్లో ప్రభావితం చూపించగలదో అన్ని నియోజకవర్గాల్లో పాపమైన కూటమి పార్టీలు అన్నిటి తరపున కూడా ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఆయన ప్రచారం చేసినటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా కూటమి పార్టీల తరపున పోటీ చేసినటువంటి అభ్యర్థులు కూడా గెలుపొందడం కూడా గమనార్హం. సో ఈయనకు అధికారం వచ్చిన తర్వాత ఏదైనా కీలక పదవి వస్తుందని అందరూ ఆశించినప్పటికీ 15 మాసాలు అవుతున్నా కూడా ఆయనకి ఎటువంటి పదవి రాకపోవడంతో ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక పదవి వస్తుందా రాదా అని చెప్పి సందేహం వ్యక్తం చేస్తుండగా నారా లోకేష్ గారు అయితే ఆయన్ని పిలిపించుకొని సుదీర్ఘంగా చర్చలు చేశారు. ఈ చర్చల యొక్క సారాంశం ఏంటంటే, మార్చి నెలలో ఖాళీ కాబోతున్నటువంటి కొన్ని ఎమ్మెల్సీ స్థానాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఖాళీ అయినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారనేటువంటి వార్త ఇప్పుడు బెజవాడ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా వినపడుతోంది. ఇక్కడ చూడండి, వంగవీటికి ఎమ్మెల్సీ, ఏడాదిన్నరగా అభిమానులు ఎదురు చూపులు, వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానం. ఆ ఎమ్మెల్సీ స్థానం ఏదంటే అశోక్ బాబు ఎవరైతే ఉన్నారో అశోక్ బాబుకు సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్సీ స్థానము ఖాళీ కాబోతుంది. ఆ స్థానానికి సంబంధించి ఎమ్మెల్సీ అశోక్ బాబు ఎవరైతే ఉన్నారో ఆయన కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి ఆయన స్థానం ఖాళీ అవుతుంది. కాబట్టి ఆ స్థానానికి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికే ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వంగవీటి రాధా పేరైతే పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. వంగవీటి మోహన రంగ తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి దాదాపు ఖాయమైనట్లు తెలుస్తుంది. తాజాగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కార్యాలయం నుంచి రాధాకు పిలుపు రావడము, ఆయన హైదరాబాద్ నుంచి మంగళగిరికి చేరుకొని లోకేష్ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సుమారు 11 నెలల విరామం తర్వాత వీరిద్దరి భేటీపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. సార్వత్రిక ఎన్నికల్లో వంగవీటి రాధా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల విజయానికి విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. తనకు టికెట్ కేటాయించకపోయినా పలు నియోజకవర్గాల్లో పర్యటించి కూటమికి మద్దతుగా నిలిచారు. అయితే ఎన్నికలు ముగిసి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వంగవీటి రాధాకు ఎలాంటి పదవి లభించకపోవడంపై ఆయన అనుచరుల్లో అసంతృప్తి నెలకొని ఉంది. కానీ ఎమ్మెల్సీ పదవి లేదా కీలక నామినేటెడ్ పోస్టు వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. వాస్తవంగా ఏదైనా నామినేటెడ్ పోస్ట్ అయితే ఎప్పుడో ఇచ్చేవాళ్ళు. కానీ ఆయన నామినేటెడ్ పోస్ట్ కన్నా తనకు ఏదైనా చట్టసభకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశమే ఉన్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేయడంతో సో ఆయన ఆలోచనకు అనుగుణంగానే సో మార్చిలో ఖాళీ కాబోతున్నటువంటి ఆ ఎమ్మెల్సీ స్థానంలో వంగవీటి రాధాకు ఆ స్థానాన్ని కేటాయించేటువంటి అంశాన్ని కూడా తెలుగుదేశం అధినాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. చూద్దాం మరి. ఈయనతో పాటు ఈయన ఫ్రెండ్స్ అయినటువంటి వల్లభనేని వంశీ కావచ్చు, అదేవిధంగా మన కొడాలి నాని అయితే ఏకంగా మంత్రి అయ్యాడు. కానీ ఈయనకు వాళ్ళిద్దరితో ఉన్నటువంటి స్నేహం వల్ల రాజకీయ పార్టీలు ఈయనకి స్టెబిలిటీ ఉండదు అని చెప్పి, నిలకడ ఉండదని చెప్పి ఈయన్ని కీలకమైనటువంటి పదవులు ఈయనకి ఇవ్వడంలో వెనకడుగు వేశాయి. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పటికీ అప్పట్లో తెలియదు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని. కానీ ఆయనకి టికెట్ కూడా ఇవ్వకపోయినా కూడా తెలుగుదేశం పార్టీ తరపున ఆయన వివిధ నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేశారు. ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గాలే కాకుండా కూటమి పార్టీలు పోటీ చేసినటువంటి చాలా నియోజకవర్గాల్లో ఆయన పర్యటించి ఆయన ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఆయన ఓట్లు కూడా కూటమికి వేసి గెలిపించాలని కూడా కోరడం జరిగింది. ఆయన పర్యటించినటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయకేతనం ఎగరవేయడం కూడా జరిగింది. సరే చూద్దాం మరి. ఈసారైనా వంగవీటి రాధా గారి జాతకం మారుతుందని, మంచి పదవి రావాలని కోరుకుందాం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.